ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తలసేమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్కు తన వంతుగా 50 లక్షల విరాళాన్ని త్వరలోనే నారా భువనేశ్వరికి అందజేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా గానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసేమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం. అది ట్రస్ట్ను ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అనుకునే వ్యక్తులు ఎక్కువ, అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ. అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి 28 సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక 100 సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, వారి అమ్మాయి బ్రహ్మణి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మేడం భువనేశ్వరి గారికి, టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వరి గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ